విహారయాత్ర కాస్త పెను విషాదయాత్రగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో దాదాపు 40 మంది పర్యాటకులతో వెళ్తున్న ఒక బోటు అధిక గాలులు వీయడం వల్ల ఆ బోటు మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో దాదాపు 40 మంది ఉండగా 15 మందిని రక్షించినట్టు తెలుస్తుంది. అయితే మిగతా వారు కొందరు గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వారిలో దాదాపు 9 మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తుంది. అయితే మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా బర్గి డ్యాంలో బలమైన గాలులు వేయడం వల్ల అయితే ఆ గాలులు బలంగా తాగడం వల్ల పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సమయంలో దాదాపు బోటులో 40 మంది ఉండగా అందులో 15 మంది వరకు రక్షింపబడ్డారు. మిగతా వారు గల్లంతయ్యారు. ఈ గల్లంతైన వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నట్టు ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో వారి మృతుల కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వగా వాళ్ళక్కడి కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించగా కన్నీరు తెప్పించే దృశ్యం ఒకటి ఆ ఘటనలో కనిపించింది. ఒక కన్న తల్లి తన కొడుకుని తన కౌగిట్లో బంధించి, అతని కొడుకుని రక్షించే క్రమంలో ఇద్దరు మరణించినట్లుగా తెలిసింది. అయితే తన కొడుకుని రక్షించుకునే క్రమంలో ఆ తల్లి తన లైఫ్ జాకెట్‌లో ఆ కొడుకుని కౌగిలించుకొని, తన కొడుకుని రక్షించే ప్రయత్నంలో ఇద్దరు మునిగి చనిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా తల్లి ప్రేమ అక్కడ కనిపిస్తుంది. ఈ ఘటనను చూసి అక్కడున్న బంధుమిత్రులు అక్కడే రోదిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం బోటు బోల్తా పడడం ఒకవైపు అయితే, ఆ బోటు కెపాసిటీ కంటే అధిక మందిని ఎక్కించుకోవడం వల్ల ఇది జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇది ఈ విధంగా ఉండగా ఎవరైతే లైఫ్ జాకెట్‌లు ధరించారో అందులో చాలా వరకు లైఫ్ జాకెట్‌లు డ్యామేజ్ ఉన్నాయి. ఎవరైతే ఈ తల్లి వేసుకున్న లైఫ్ జాకెట్ కూడా డ్యామేజ్ అయి ఉండడం వల్ల ఆ తల్లి కొడుకులిద్దరూ మునిగి చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ అక్కడ కంటతడి పెట్టుకోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని అక్కడున్న అధికారులు, ప్రతినిధులైతే చెప్తున్నారు. కన్న తల్లి తన ప్రేమని, తన కొడుకుని రక్షించుకునే క్రమంలో మరణించడం బాధాకరం.